శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకుందాం. మరో 5 రోజుల్లో వృషభ రాశి వారికి ఓ స్త్రీ వల్ల జరగబోయేది ఏంటో తెలుసా? ఆమె ఎవరో కాదు. రాబోయే 5 రోజుల్లో వృషభ రాశి వారికి జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోయేవి ఇదే. మరి రాబోయేటువంటి 5 రోజుల్లోనే వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి, మీరు ఊహించిన మార్పులు ఏ విధంగా జరగబోతున్నాయి, అసలు ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడే మేము చెప్పబోయేవి మీకు పూర్తిగా అర్థమవుతాయి. రాబోయే 5 రోజుల్లో వృషభ రాశి వ్యక్తులను గొప్ప అదృష్టం అనేది తరించబోతుంది. ఎన్నో ఏళ్ల నుంచి లేని అదృష్టం. ఒక స్త్రీ కారణంగా మీరు ధనవంతులు కాబోతున్నారు. ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించని మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. 4 తరాలు కూర్చొని తినే సంపద అనేది మీ జీవితంలోకి రాబోతుంది. వృషభ రాశి వారు అదృష్టవంతులు కాబోతున్నారని చెప్పుకోవచ్చు. ఏంటి ఇదంతా వింటుంటే ఏదో కలగలిపి చెప్తున్నట్లు అనిపిస్తుంది కదూ అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది మీ జీవితంలో జరగబోయేటువంటి పరిస్థితులు. ఇప్పటికే మీలో కొంతమందికి ఆ దశ గడియలు కూడా ప్రారంభమై ఉండవచ్చు. మరి కొంతమందికి కాస్త లేట్ అవ్వచ్చు. ఎందుకంటే నక్షత్ర గ్రహాల యొక్క ఆధారితంగా కొన్ని మార్పులు అనేవి కొంతమందికి ముందు, మరి కొంతమందికి ఆలస్యంగా జరుగుతాయి. ఏది ఏమైనా సరే వృషభ రాశి వారి జీవితంలో రాబోయే 5 రోజుల్లో ఊహించినటువంటి పరిస్థితులు అనేవి వీరి యొక్క లైఫ్ లోకి రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. అదే విధంగా చూసుకున్నట్లయితే గనక ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ క్రమంలో చాలా ముఖ్యమైనటువంటి గ్రహాలు తమ కదలికలని మార్చుకోవటంతో ఈ మార్పు వృషభ రాశి వారిని ప్రభావితం చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో వృషభ రాశి వారు ఎన్నో ప్రత్యేక ప్రయోజనాలను పొందుతారు. కాబట్టి ఈ వృషభ రాశి వారికి రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలతో జన్మించిన వారు వృషభ రాశి పరిధిలోకి వస్తారు. వృషభ రాశి వారికి స్త్రీ వల్ల మహాచాతులుగా మారేటువంటి అవకాశం రాబోతుంది. డబ్బు అనేది మీ ఇంట్లో నాట్యం ఆడుతుంది. ఒక మాటలో చెప్పాలంటే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. కోరుకున్నది మీకు కాళ్ళ దగ్గరకు వస్తాయి. ఇది ఎలా సాధ్యమంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం కదా, ఒక స్త్రీ వల్ల మీ దశ తిరగబోతుంది అని. ఆ విధంగా మీ లైఫ్ లో అడుగు పెట్టడం వల్ల మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటారో అవి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. ఒక స్త్రీ కారణంగా వృషభ రాశి వారికి కలలో కూడా ఊహించని అదృష్టం, ధనం వెతుక్కుంటూ వస్తుంది. ఒక స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టడం వల్ల మీ లైఫ్ అనేది ఒక్కసారిగా చేంజ్ అవుతుంది. కలిసిన వేళ విశేషం మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఆమె వల్ల మీ దశ తరుగుతుంది. మీ జీవితంలోకి అనుకోకుండా ఒక స్త్రీ రావటం వల్ల మీరు చేసే ప్రతి పనిలోనూ ఆమె మీకు తోడుగా చాలా సపోర్టుగా ఉంటుంది. దీంతో ఆ స్త్రీ రాకతో మీకు అదృష్టం పడుతుంది. మీ దశ తిరిగి 4 తరాలు కూర్చొని తినే డబ్బును సంపాదిస్తారు. వృషభ రాశి వారికి మరికొన్ని రోజుల్లో ఒక స్త్రీ వల్ల మీ జీవితంలో ఊహించిన మార్పులు జరగబోతున్నాయి. ఇన్నాళ్ళు మిడిల్ క్లాస్ లైఫ్ తో సతమతమవుతున్న మీ జీవితం ఒక్కసారిగా చేంజ్ అయిపోతుంది. మీ లైఫ్ స్టైల్ టోటల్ గా ఒక్కసారిగా మారిపోతుంది. మార్కెట్లో మీకు ఎదురు నిలబడే వారే లేక తోక ముడుస్తారు. మీ తెలివితేటలతో వ్యాపారంలో కింగ్ లా మీరు అడుగు పెడతారు. ప్రజెంట్ మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీకు బాగా రాణిస్తారని చెప్పవచ్చు. డబ్బుకు ఎలాంటి లోటు అనేది ఉండదు. అంతేకాకుండా వైవాహిక బంధం బలపడుతుంది. ఉద్యోగులు మంచి ఉద్యోగం సాధిస్తారు. మీ లైఫ్ లో ఏ రంగంలో ఏ వృషభ రాశి వారు అడుగు పెట్టడం వల్ల అన్ని విధాలా మీకు బాగా కలిసి వస్తుంది. ఇక నుంచి వృషభ రాశి వారికి అంతా కూడా శుభప్రదంగా ఉండబోతుందని చెప్పుకోవచ్చు. మీరు చేపట్టిన అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. అదృష్టం మీ వెంటే ఉంటుంది. మీరు చేసే ప్రయత్నాల ద్వారా జీవితంలో సానుకూల మార్పు వస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి అనేది మెరుగుపడుతుందని చెప్పుకోవచ్చు. వృషభ రాశి జాతకులకు రాబోయే రోజుల్లో ఉత్తమ ఫలితాలు అయితే ఖచ్చితంగా వస్తాయి. దాదాపుగా మీ ప్రతి ప్రయత్నం కూడా సఫలమవుతుంది. కొత్త నిర్ణయాలు, కొత్త ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ తెలివితేటలు, దూరదృష్టి బాగా రాణిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితాలు ఆశాయంగా మారుతాయి. గృహ, వాహన సంబంధమైన సమస్యలు, ఆస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలికి వస్తాయి. విదేశీయానానికి సంబంధించి విదేశాల్లో ఉద్యోగ స్థిరత్వానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అంత ప్రయత్నం చేస్తే అంత మంచిది. ఆర్థికంగా, ఉద్యోగపరంగా కుటుంబానికి గట్టిగా ప్రయత్నాలు చేపట్టడం జరుగుతుంది. ప్రణాళికలు రూపొందించడం జరుగుతుంది. మీ తెలివితేటలకు, ప్రజ్ఞా పాఠకులకు మంచి గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మారిపోతుంది.
ఉద్యోగ జీవితంలో సానుకూలమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాలలో స్థిరత్వం లభిస్తుంది. వృషభ రాశి వారికి అతి వేగంగా వ్యక్తిగత పురోగతి చోటు చేసుకునే అవకాశం ఉంది. ఆదాయ ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలను ఇస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. మీతో తోబుట్టువులతో సయోధ్య ఏర్పడుతుంది. ఆస్తి సంబంధమైనటువంటి వివాదాలు సానుకూలంగా పరిష్కారమవుతాయి. కొద్దిపాటి ప్రయత్నంతో అనారోగ్యం నుంచి బయటపడే అవకాశం కూడా ఉంది. వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు చక్కని మలుపు తిరుగుతాయి. ఈ వృషభ రాశి వ్యక్తులకు విదేశాల్లో స్థిరపడడానికి మార్గం సుగమమవుతుంది. ఎంతో కాలంగా చేయాలనుకుంటున్న తీర్థయాత్రలు ఈ సమయంలో చేయడం జరుగుతుంది. 1-2 శుభకార్యాలు జరిగే అవకాశం కూడా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారంలో క్రియేటివిటీ పెరుగుతుంది. చురుకుగా తెలివితేటలతో వ్యవహరిస్తారు. వ్యక్తిగత సమస్యలు పరిష్కృతం అవుతాయి. వ్యక్తిగత పురోగతి సాధ్యమవుతుంది. అధికారం చేపట్టడంలో ఆరోగ్యం మెరుగుపడడం, మనసులోని కోరికలు నెరవేరడం వంటివి తప్పకుండా జరుగుతాయని జ్యోతిష్య నిబంధనలు చెబుతున్నారు. ఇలా ఎన్నో ఏళ్ల తర్వాత ఇంతటి అదృష్టం అనేది మీకు మాత్రమే సొంతం కాబోతుంది. ఇంతకు ముందు వరకు మనం చెప్పుకున్నట్లు ఒక స్త్రీ వల్ల మీరు జాక్ పాట్ కొట్టబోతున్నారు. అవును, స్త్రీ జాతకంలోని అదృష్టం మీకు బాగా కలిసి వస్తుంది. వెతకబోయినటువంటి తీగ కాలికి దొరికినట్లు ఆమె యొక్క లక్కు కారణంగా మీకు పట్టిన దరిద్రం ఇట్టే తొలగిపోతుంది. అది మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆర్థికంగా ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు లక్ష్మీదేవి. లక్ష్మీ అమ్మవారు మీకు కనక వర్షాన్ని కురిపించబోతుంది. మీ లైఫ్లో మీరు ఎప్పుడూ చూడనంత డబ్బుని చూస్తారు. ఆ ధనాన్ని సరైన ప్లానింగ్తో భద్రపరుచుకుంటే మీకు డబ్బు అవసరమైనప్పుడు బాగా యూజ్ అవుతుంది. డబ్బు ఉంది కదా అని ఖర్చులు పెంచుకోకండి. ఉన్న డబ్బుని పొదుపుగా వాడుకుంటే వృషభ రాశి వారికి లక్ష్మీదేవి మిమ్మల్ని కాపాడుకుంటూ చూసుకుంటుంది. ఇకపోతే వృషభ రాశి వారు వివిధ రకాల సమస్యలు, కష్టాల నుండి బయటపడడానికి, అనేక రంగాలలో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి మరియు జాతకరీత్యా కలిగే దుష్ట భావాలు తొలగిపోవడానికి, లక్ష్మీదేవి మీపై అనుగ్రహించడానికి వృషభ రాశి వారు ఇప్పుడు మేము జరగబోయే జ్యోతిష్య పరిహారాలను ఫాలో అయితే అన్ని ప్రాబ్లమ్స్ రిలీఫ్ అవుతాయి. మరియు ఆ పరిహారాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వ్యక్తులు సోమవారం శివుణ్ణి ఆరాధించడం, శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం వల్ల మీరు అనుకున్న పనులన్నీ ఖచ్చితంగా జరిగి తీరుతాయి. లక్ష్మీదేవిని స్తుతిస్తూ శ్రీ సూక్తం, కనకదార స్తోత్రం పఠించండి. తద్వారా మీకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే మీరు అనేక సమస్యల నుండి గురుగ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా ఉంటారు. ఇకపోతే మీరు వ్యాపారంలో తరచుగా లేదా ఇంట్లో శ్రేయస్సు లేకుంటే గోమాతకు ఆహారం అందించండి. అలాగే ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించండి. మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే దక్షిణామూర్తి ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల వృషభ రాశి వారికి ఉన్న అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి. కాబట్టి మీకు వీలు కలిగినప్పుడల్లా దేవతా ఆరాధన చేయండి. ఇలా ఈ పరిష్కారాలతో మీ ఆర్థిక పరిస్థితి అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. అన్ని రంగాల్లోనూ మీరు ముందుంటారు. డబ్బుకి, అభివృద్ధికి ఎలాంటి లోటు అనేది మీకు ఉండదు. ఈ వృషభ రాశి జాతకులకు గురువారం అనేది అన్ని రకాలుగా కలిసి వస్తుంది. మీకు అదృష్టవంతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఇలాంటి కార్యక్రమాన్ని అయినా గురువారం ప్రారంభిస్తే దిగ్విజయంగా పూర్తవుతుంది. అలాగే శనివారం, శుక్రవారం కూడా మీకు సామాన్య ఫలితాలను అందిస్తాయి. కానీ మంగళవారం మాత్రం వృషభ రాశి జాతకులకు ఏమాత్రం కలిసి రాదు. అలాగే మీరు కలగబోయే అదృష్ట భావాల నుంచి విముక్తి పొందడానికి గురువారం ఉపవాసాన్ని పాటించండి. అంతేకాకుండా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రం తప్పకుండా పాటించండి. ఇవన్నీ కూడా మీరు మంచి మార్పులు కలిగిస్తాయి. అలాగే నల్ల నువ్వుల్ని దానం చేయటం వల్ల మీకు శని దోషం పోతుంది. ఏదైనా ముఖ్యమైన పనికి వెళ్లే ముందు యాలకుల గింజలని నమలడం వల్ల మీకు మంచి శుభ ఫలితాలు అయితే వస్తాయి. అలాగే శ్రీరామ రక్ష స్తోత్రం పఠించడం వల్ల మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అంటే మీకు పొంచి ఉన్న గండం, భారీ ప్రమాదం నుంచి బయటపడతారు. మీకున్న సమస్యలు, కష్ట నష్టాలు, బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. లక్ష్మీ కటాక్షం కలుగుతుందని చెప్పవచ్చు. అలాగే మీకు ఉన్నంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. చూశారు కదండి, ఈ వృషభ రాశి వారి యొక్క జీవితంలో ఎలాంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నాయో. ఈ యొక్క వృషభ రాశి వారికి ఒక స్త్రీ వల్ల ఎటువంటి ఊహించిన మార్పులు రాబోతున్నాయి, వారి జీవితంలో ఏం జరగబోతుందో అన్ని తెలుసుకున్నారు కదా. అలాగే నేను చెప్పిన పరిహారాలు పాటించండి చాలు. రాబోయే రోజుల్లో ఆ లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం మీకు అంతా శుభమే జరుగుతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.